బుద్ధి విషయంలో దేవుడు తనను ఆశీర్వదించడానికి గల కారణం ఏంటిదంటే, సౌలు ఎక్కడికి పంపించినా పోయిన చోటల్లా కూడా బుద్ధి మారట్లేదు. అంటే అర్థమవుతుందా? ఏమో కానీ నేను గొప్పనండి, సౌలు ఏమి చేతగానోడు. వాస్తవం చెప్పాలంటే యుద్ధము ఎక్కువగా గొల్యాతును చంపింది ఎవరండి? ఇశ్రాయేలు పిల్లలను సేవ్ చేయడం కొరకు దావీదు ఏం చేసినాడు? గొల్యాతును చంపినాడు. తర్వాత అనేక యుద్ధాలు జరిగినప్పుడు దావీదుని సౌలును పొగిడేటువంటి సందర్భాల్లో అనేక మంది పొగుడుతూ వచ్చినప్పుడు ఏమని పొగిడినారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని పొగిడినప్పుడు దావీదు బుద్ధి మారలే. అర్థమైందా? దావీదు యొక్క బుద్ధి మారలేదు. చూడండి, సౌలు పంపించినాడు, దావీదు నువ్వు పలానా దగ్గరికి వెళ్ళిరా అంటే అక్కడ పోయి కొంతమందిని గ్యాదర్ చేసుకొని